హమాస్ కు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు వార్నింగ్ ఇచ్చారు. లెబనాన్ సరిహద్దుల్లో తమ లక్ష్యాలను సాధించే వరకు హెజ్బొల్లాపై పోరాటం ఆగదని స్పష్టం చేశారు. హెజ్బొల్లా నుంచి రాకెట్ దాడులను సహించే ప్రసక్తే లేదన్నారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన ఆయన ఇప్పటికే హమాస్ సగం బలగాలను అంతం చేశామన్నారు. వారు లొంగిపోకపోతే పూర్తి విజయం సాధించే వరకు పోరాడతామన్నారు. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన తమ దేశంపై హమాస్ మెరుపు దాడికి ప్రతిస్పందనను ఈ దాడులు జరుగుతున్నాయని నేతన్యాహు సమర్థించుకున్నారు. మరి ఈసారి ఐక్యరాజ్య సమితి సమావేశాలకు రావాలనే ఉద్దేశం లేనప్పటికీ తనపై కొన్ని దేశాధినేతలు చేస్తున్నటువంటి అవాస్తవాలను ఖండించడానికే ఐక్యరాజ్య సమితి సమావేశానికి వచ్చానన్నారు. ఇజ్రాయెల్ శాంతిని కోరుకుంటుంది అన్నారు. నేతన్యాహు స్పష్టం చేశారు. ఒకవేళ ఇరాన్ తమపై దాడి చేస్తే ప్రతిదాడి తప్పదని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో అనేక సమస్యలకు ఇరాన్ ముఖ్య కారణమని నేతన్యాహు ఆరోపించారు. చాలా కాలంగా యావత్ ప్రపంచం ఇరాన్ను బుజ్జగిస్తూ వస్తుందని, దానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. హెజ్బొల్లా అంతమే తమ లక్ష్యమంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రతిజ్ఞ చేసిన కొన్ని నిమిషాలకే ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్ పై భీకర దాడులకు దిగింది. హెజ్బొల్లా స్థానిక స్థావరాలు టార్గెట్ గా దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. లెబనాన్ రాజధాని బీరుట్ కు దక్షిణాన వైమానిక దాడులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఇక బీరుట్ కు దక్షిణాన జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.